దేవగౌడ మనువుడు ప్రజ్వల్ రేవಣ್ణ వాడు చేసిన దుర్మార్గాలు సభ్య సమాజంలో వాడు బ్రతకడానికి అనర్హుడు అన్నటువంటిది కనబడుతుంది. వాడు దుర్మార్గాలు చేస్తూ లైంగిక వేధింపులు చేస్తూ వీడియోలు తీసుకుని పెట్టుకున్నాడంటే వాడంత నీచుడు మరొకడు ఉండడు. వాడిని చూసిన కంటితో యడ్యూరప్ప కూడా ఇంతేనా అన్నటువంటి అనుమానం వచ్చింది మొన్న. ఎందుకంటే ఆయన మీద ఫోక్సో కేసు పెట్టడం, లైంగిక వేధింపుల కేసు పెట్టడం. అయితే కోర్టు అసలు ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించాక అరెస్టు చేయొద్దు అని ఆదేశించింది. అదేంటి ఫోక్సో కేసు లాంటి దాంట్లో అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేశారు అన్నటువంటి అనుమానం వచ్చింది. ఇప్పుడు అసలు విషయం బయటపడింది. అది రాజకీయ ప్రేరేపిత కేసు అన్నటువంటిది. ఎందుకంటే యడ్యూరప్ప మీద ఛార్జ్షీట్ అయితే దాఖలు చేశారు, 17 ఏళ్ల బాలిక మీద లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని. అయితే ఇందులో 750 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత అసలు విషయం ఏంటయ్యా అంటే అదే అమ్మాయి 30 మంది మీద ఇట్లాగే ఫోక్సో కేసు పెట్టిందట. అంటే బాలిక తల్లి ఈ వ్యవహారాలు చేయిస్తుందట తన కూతురుని అడ్డుపెట్టి. 30 మంది మీద ఇట్లాగే ఫోక్సో కేసులు పెట్టడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాక ఆ తర్వాత వాళ్ళకి ఆ కేసుని విత్డ్రా చేసుకోవడం, ఇట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు అట్లాంటిదేనా ఏంటి అన్నటువంటి తేలాల్సి ఉంది. కోర్టు చెప్తుంది. అది ఛార్జ్షీట్ అయితే టోటల్గా 750 పేజీల ఛార్జ్షీట్, 75 మంది సాక్షులు విచారించారు. అందులో తేలింది ఏంటంటే అందరూ ఉండగానే అమ్మాయి వెళ్ళిందట. కార్యాలయంలో 10 మందికి పైగా ఉన్నారట ఆ టైంలో. యడ్యూరప్ప దగ్గరికి అమ్మాయి కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఏదో పని అడిగింది, ఆ పని చేయడానికి నేను మాట ఇచ్చాను, అప్పుడు మాట్లాడుతుండగా వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఇలాగ జరిగింది అన్నటువంటిది యడ్యూరప్ప చెప్పారు. ఇప్పుడు అది కోర్టు తేలుస్తుంది, ఆయన చెప్పింది రైటా అమ్మాయి చెప్పింది రైటా అన్నది.